హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళలో హలీం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతకుముందు హలీం తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అయితే చాలా రోజుల నుంచి మా వాడైతే హలీం అడుగుతూ ఉన్నాడు. చేద్దాంలని నేను కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చానండి. ఫైనల్‌గా నిన్నైతే నేను కూడా హలీం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైమే ఈ హలీంని ప్రిపేర్ చేయడం. హలీం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుందనమాట. నేనైతే చేయడం ఫస్ట్ టైమే, ఇంకా టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి హలీంలోకి కావాల్సిన పప్పులన్నీ నానబెట్టుకోవాలి. దానికోసం పావు కప్పు గోధుమ రవ్వ, అలాగే శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పావు కిలో చికెన్కి తగినన్ని క్వాంటిటీస్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా పప్పులన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అందులోకే 2 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. అంటే పప్పులకి డబల్ క్వాంటిటీలో బాస్మతి రైస్ వేసుకోండి. అలాగే ఒక 5, 6 బాదం పప్పులు, ఒక 5, 6 జీడిపప్పులు కూడా వేసుకొని అన్నింటినీ శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నట్లయితే కనుక ఈ పప్పులన్నింటిని కూడా డబల్ చేసుకోండి. అలాగే నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీతో అయితే 4 మెంబర్స్ తినమైన హలీం అయితే వచ్చిందండి. దాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ చేసుకోండి. ఇప్పుడైతే హలీంలోకి కావాల్సిన చికెన్ అయితే తీసుకోవాలి. అలాగే హలీం చేసుకోవడానికి ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట. చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడం కోసం ప్యాన్లో కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నింటినీ తీసుకొని టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఎక్స్ట్రా ఉండే ఆయిల్ని టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చికెన్ క్వాంటిటీని బట్టి కూడా ఆయిల్ వేసుకోవాలండి. నేను తీసుకున్న చికెన్కి అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే ఈ మసాలా దినుసులు వేసుకోవాలండి. నేనైతే మర్చిపోయి తర్వాత వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వేసుకున్న మసాలా దినుసులు అయితే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా స్టార్ అనేస, జాపత్రి పువ్వు ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక షాజీరా కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు, మసాలా దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మంటనైతే కాసేపు సిమ్లో పెట్టుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, అలాగే పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ కారం వేసుకోండి. ఇంకా చెక్క, లవంగాలు, మిరియాలు మిక్సీ పట్టుకొని దాన్ని 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్ చికెన్ మసాలా, ఇంకా పావు కప్పు పెరుగు వేసుకొని ఇప్పుడు అన్నీ కూడా చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కాసేపు మసాలాలని చికెన్లో మగ్గనిచ్చి ఇప్పుడు అందులోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక కుక్కర్లోకి ముందుగానే నానబెట్టుకున్న పప్పులన్నీ నీళ్ళతో సహా వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోండి. 2 విజిల్స్ కల్లా పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అసలు ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉండాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది. కుక్కర్ మూత తీసేసి ఫస్ట్ అందులో ఉండే రసం మొత్తాన్ని ఇలా పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ముక్క అయితే చూడండి ఇంత చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసేసుకోవాలి.
ఆ తర్వాత పప్పు గుత్తితో కానీ లేదంటే మ్యాషర్‌తో కానీ మొత్తం అంతా ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ ఉంటే గనక బ్లెండర్‌తో కూడా చేసుకోవచ్చండి. బ్లెండర్‌తో చేసుకుంటే గనక చికెన్ ఇంకా మంచిగా మెత్తగా అయిపోతుందనమాట. ఇలా కాసేపు పప్పు గుత్తితో మెదుపుకుంటూ ఉన్నారంటే చికెన్ ఇంకా ఆ పేస్ట్ మొత్తం కలిసిపోయి ఇలా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ కుక్కర్‌ని స్టవ్ పైన పెట్టేసుకొని మంటని సిమ్‌లో పెట్టేసుకోండి. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. నాన్ స్టాప్‌గా 10, 15 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే హలీం అంతా కూడా పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. ఇలా కలుపుకునే టైంలోనే మధ్యలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఇంకొక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండండి. కలుపుకోవడం అయితే అస్సలు ఆపకూడదనమాట. నాన్ స్టాప్‌గా ఇలా ఒక 10, 15 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఆఖరిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న రసం అయితే ఉంది కదా! దాన్ని ఇలా ఒక గంట నిండా వేసేసుకొని కలిపేసుకోండి. ఫైనల్‌గా హలీం టెక్స్చర్ అయితే ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని వేడి వేడిగా ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా మనం పక్కకు తీసి పెట్టుకున్న రసం వేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్‌గా ఉంటదండి. బయట తెచ్చుకున్నామంటే ఒక చిన్న డబ్బానే 200, 300 ఉంటుంది. అది ఎవ్వరికీ సరిపోదు. అదే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా తినేసేయొచ్చండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.